నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు పదునైన విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కి ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలు, నాయకుల మధ్య ఉండే పాత కక్షలు తరచూ బహిరంగ వేదికలపైకి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జీడినెల్లూరు నియోజకవర్గ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విఎం థామస్ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని లక్ష్యంగా చేసుకొని చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు పాలసీలపై లేదా పార్టీ విధానాలపై జరుగుతుంటాయి. కానీ ఈసారి థామస్ నేరుగా అత్యంత వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లి నారాయణ స్వామిపై విమర్శల తూటాలు పేల్చారు. పోలీస్ స్టేషన్ ప్రస్తావనలు, అవినీతి ఆరోపణలతో కూడిన ఈ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే విఎం థామస్ తన ప్రసంగంలో నారాయణ స్వామిపై తీవ్రమైన ఆర్థిక మరియు అవినీతి ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికార బలంతో నారాయణ స్వామి పెద్ద ఎత్తున వసూళ్లకు, సెటిల్మెంట్లకు పాల్పడ్డారనేది థామస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. నువ్వు గతంలో ఎంపీపీ పదవిని ఏకంగా 1,50,00,000కు సెటిల్ చేశావు. ఆ వచ్చిన డబ్బులతోనే తిరుపతిలో విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశావంటూ థామస్ లెక్కలను బహిరంగంగానే లేవనెత్తారు. సొంత నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల పదవులను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకున్న వ్యక్తి ఈ రోజు నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ థామస్ తన వర్షం ద్వారా దుయ్యబట్టారు. ఈ అవినీతి చిట్టాను తాము వదిలిపెట్టబోమనే సంకేతాలను ఆయన ఇచ్చారు. ఈ వివాదంలో కేవలం ఆర్థిక ఆరోపణలే కాకుండా పాత రాజకీయ కక్షల ప్రస్తావన కూడా గట్టిగా వినిపించింది. గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా గుండా వెళ్తున్న సమయంలో టీడీపీ నేతలపై, ముఖ్యంగా లోకేష్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వెనుక అప్పటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హస్తం ఉందనేది టీడీపీ మొదటి నుంచి నమ్ముతున్న వాదన. దాన్నే ప్రస్తావిస్తూ థామస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పై నువ్వు అక్రమంగా కేసులు పెట్టించావు, లోకేష్ పై కేసు పెట్టే మగాడివా నువ్వు అంటూ థామస్ అత్యంత కఠినమైన పదజాలంతో ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉందని నాడు అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి హింసించారని, ఇప్పుడు కాలం మారిందని ఆయన గుర్తు చేశారు. ఒక ఎంపీపీ వ్యాఖ్యలు వస్తే దాన్ని ఏం చేశాము, ఎవరో ఉండే బెంగళూరులో ఉండే వాళ్ళని పిలిపించుకుని 1,50,00,000 కోట్లు సెటిల్ చేసుకుని తిరుపతిలో వెళ్ళాలనుకున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు లేదా సైలెంట్ గా వచ్చి పరిపాలన చేసుకుని పోతున్నావు? ఎందుకు దొరుకుతావు? గెలిగినామంటే నువ్వు నిద్రపోలేవు, హార్ట్ అటాక్ వచ్చి నైట్ చచ్చిపోతావు. అదే విధంగా లోకేష్ అనే గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అనే గారు పైన కేసు పెట్టారు. లోకేష్ అనే గారు పైన కేసు పెట్టేంత మహోదరులు మేము అనుకుంటే ఈ రోజు నైట్ నేను జడ్జితో కూర్చోబెట్టగలను కార్యక్రమం కూడా తీసుకున్నాను. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు సహజమైనప్పటికీ ఈ రాత్రే అండర్వేర్ పై పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామంటూ ఒక మాజీ డిప్యూటీ సీఎం పై ఎమ్మెల్యే థామస్ చేసిన ఈ తరహా ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే మీ ఆలోచనను కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎమ్మెల్యే విఎం థామస్ తన హెచ్చరికల డోస్ను మరింత పెంచుతూ నారాయణ స్వామికి నిద్ర లేకుండా చేస్తానని శపథం చేశారు. నన్ను గెలిగితే నువ్వు నిద్రపోలేవు, ఆ టెన్షన్ తో చచ్చిపోతావంటూ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. నాడు టీడీపీ కార్యకర్తలను, నాయకులను ఏ విధంగానైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించి ఇబ్బంది పెట్టారో ఇప్పుడు తాము అనుకుంటే అంతకంటే ఎక్కువ చేయగలమని థామస్ చెప్పుకొచ్చారు. మేము అనుకుంటే ఈ రాత్రే నిన్ను అండర్వేర్ పై కర్వేటి నగరం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతామంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్, కక్ష సాధింపు చర్యలకు తాము దిగితే తట్టుకోలేరనే హెచ్చరికను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పంపారు. మొత్తానికి జీడినెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విఎం థామస్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణమయ్యాయి. గత 5 ఏళ్ల పాటు సాగిన రాజకీయ వేధింపులకు, కేసులకు కౌంటర్ గానే థామస్ ఈ స్థాయిలో విరుచుకుపడ్డారనేది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. ఈ తీవ్రమైన హెచ్చరికలపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరియు వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో, ఈ పొలిటికల్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే విఎం థామస్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మరియు ఆయన చేసిన అవకతవకల ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.